ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏ ముహూర్తాన యుద్ధం మొదలైంది. రేట్లు ఫుల్, బిజినెస్ లో డల్ అయిపోయాయి. ఇన్నాళ్ళు క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన రేట్లు విపరీతంగా పెరిగిపోతే ఇప్పుడు మిగిలిన రంగాలపైన పరోక్ష భారం కనిపిస్తోంది. అందులో రోల్ గోల్డ్ బిజినెస్ పైన ఎఫెక్ట్ చాలానే ఉంది. యుద్ధం కారణంగా సౌదీ అరేబియా, యుఏఈ నుంచి కాపర్ స్క్రాప్ దిగుమతులు తగ్గిపోవడంతో డిమాండ్ కు తగిన సప్లై లేక ఇటీవలి కాలంలో మార్కెట్లో వీటి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే నికెల్ ధరలపైన ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 40% పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటడంతో రోల్డ్ గోల్డ్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల ఆదాయాల్లో కోత పడుతోందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. యుద్ధం అంటున్నారు, బంగారం రేటు పెరిగిపోయింది, వెండి రేటు పెరిగిపోయింది. ఎవరి దగ్గర మధ్యవర్తి కుటుంబాల దగ్గర డబ్బులు లేవు, కొనాలంటే ఇది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకు ఉన్నది 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 ఉంది. అట్లా డబ్బులు పెరిగి ఉంటూ స్టెప్ బై స్టెప్ పెరగటమే కానీ ఇది తగ్గింది ఈ రేటుకి అని చెప్పి అనేది లేదు. పెరగటమే, తెల్లారిపాటి పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళే తీసుకోండి, లేకపోతే లేదు అంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళా కూడా మేము రూపాయి తగ్గించాం, మేము ఎందుకు ఇస్తామండి, మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అంటున్నారు. మాకు ఇష్టమే మేము తెచ్చుకోవటం. మరి కావాలి కదా, సరుకు కావాలి కదా, అప్పులు చేసుకుని ఇది చేసుకుని ఇట్టగొట్ట మేము తెచ్చుకోవటం. ఉన్న రోజు అమ్ముకుంటాం, లేని రోజున వెళ్ళిపోవటం. ఇంత రేటు పెట్టి కొనుక్కొస్తే ఇంత రేటుకి ఇస్తావా అని అడుగుతారు. ఇప్పుడు మేము 1000 రూపాయలు పెట్టుకొని వచ్చాము, 500కి ఇస్తారా అని అడుగుతారు. మాకు పడ్డ రేటు కూడా అది కూడా ఉండదు. ఎట్లా ఇస్తాము, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోతే ఇంకా మా బేరం ఎలా ఉంటుంది అది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ లో రోల్డ్ గోల్డ్ పరిశ్రమలు 236 ఉన్నాయి. ఆలయాలు, విగ్రహాల అలంకరణ, మహిళలు ఉపయోగించే జ్యువెలరీ తయారీకి ప్రసిద్ధిగాంచాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ఇమిటేషన్ జ్యువెలరీని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. బంగారం, వెండి ఆభరణాల ధరలు అనూహ్యంగా పెరగడంతో ఇమిటేషన్ జ్యువెలరీ వినియోగం పెరిగింది. 6 నెలల కాలంలో ఆభరణాల హోల్సేల్స్ విక్రయాలు 25% పెరిగాయి. కానీ అటు ముడి సరుకు ధరలతో పాటు ఆభరణాల్లో వాడే రాళ్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అసలైతే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ ముడి పదార్థాలకు గతంలో కంపెనీలు నెలకు 9.5 కోట్లు ఖర్చు చేసేవి. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడు 13.5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు రీటైల్ బిజినెస్ చేసే వ్యాపారులు రేట్లు పెరగడంతో బిజినెస్ దెబ్బతింటోందని వాపోతున్నారు. అంటే కాపర్ ఇచ్చేస్తారండి, వేరే 2-3 ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చేస్తారు. అవన్నీ రేట్లు పెరిగినాయి అంటున్నారు. దాని ద్వారా ఏంటంటే మాకు తెచ్చే దగ్గర రేట్లు పెరిగిపోతాయి. అది చూసుకొని ఇక్కడ చెప్తే జనాలు అంతంత రేట్లు పెట్టుకుంటారు. దానివల్ల మాకు కొంచెం నష్టం. అదేమంటే నేపథ్యం రకరకాలు చెప్తున్నారు. ఏదైనా సరే కస్టమర్లు తగ్గారు. బంగారానికి అంటే దీనికి కూడా తగ్గారు. దానికి ముందు బాగుండేదండి. దానికి ముందు ఒక 20-30 మంది వస్తే ఇప్పుడు 10 మంది రావడం కూడా కష్టం. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో 25% 1 గ్రామ్ గోల్డ్ సేల్స్ పెరిగింది. బంగారం, వెండి మాదిరిగా ఇమిటేషన్ జ్యువెలరీ ఉత్పత్తుల ధర ఒక్కసారిగా పెంచే పరిస్థితి లేదు. సేల్స్ సీజన్ ను గుర్తించి రీటైలర్లు ముందస్తు ఆర్డర్లు ఇస్తారు. మెటీరియల్ ధరలు పెరగడం, ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన రీటైలర్లకు గతంలో కుదుర్చుకున్న ఒప్పంద ధరకే సరుకు అందించాల్సి రావడంతో కంపెనీల ఆదాయాల్లో కోత పడుతోంది. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఇప్పుడు కరోనా వచ్చిన నుంచి వ్యాపారాలు పడిపోయినాయి. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కూడా అంత లేదు. బిజినెస్ ఇప్పుడు మళ్ళీ మనం అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇది నెల అద్దె కూడా కట్టలేకపోతున్నాం షాపుకి. అందుకని ఏదైనా రేట్లు తగ్గి మనల్ని కొంచెం ఆదుకుంటే కొంచెం. దీంట్లో ఏం లేదు, రోల్డ్ గోల్డ్ ఐటమ్ అండి ఇది. మామూలుగా దీంట్లో వాడేదంతా మెటల్ వాడతారు, అన్నీ మచిలీపట్నం నుంచి వస్తాయి. అక్కడే రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఇదివరకు చైన్ పాలిష్ చేస్తే 50 రూపాయలు అట్లా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలు అడుగుతున్నారు చైన్ పాలిష్ చేస్తే. ఏమైనా అడిగితే గోల్డ్ పెరిగింది రేట్ అంటున్నారు. ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరిగి హోటల్ వ్యాపారులు నష్టపోతున్నారు. ఆటో వాలాలు బెంబేలెత్తిపోతున్నారు.